నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, మనం ఇప్పుడు చాలా అప్డేటెడ్ యుగంలో ఉన్నాం. అంటే మిలీనియం సిస్టమ్స్ అన్నీ కూడా హైలీగా ఉన్నాం మనం టెక్నాలజీ పరంగా కూడా. బట్ ఏంటంటే ఇప్పటికీ కూడాను పరువు హత్యలని, లేదంటే అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తే చంపేసేయడము, ఇట్లాగా కులం కానివ్వండి, మతం కానివ్వండి, ఏం అడ్డం వస్తుందని తెలియనప్పటికీ కూడా ఆ హత్య చేయడము అనేది ఒక భయానకంగా అనిపిస్తూ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే అమీన్పూర్కి సంబంధించి ఒక అమ్మాయి విషయంలో, సృజన అనే అమ్మాయి పేరు మనకి వచ్చిన డీటెయిల్స్ ప్రకారం అబ్బాయిని ఆ పేరెంట్స్ ఇంటికి పిలిపించి చంపేశారు అనేసి విన్నాము. అసలు ఏం జరిగింది అంటే? ఇప్పుడు ఈ శ్రవణ్ సాయి అనే ఈ అబ్బాయి 10th క్లాస్ వరకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. అప్పుడే ఇద్దరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఏమైందంటే వేరు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇతను సెయింట్ పీటర్స్ కాలేజ్ ఏదో అందులో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మేడ్చల్లో ఉంది అది. అయితే వీళ్ళది పెనుగంచి ప్రోలు ఈ అబ్బాయిది. తల్లి చిన్నప్పుడే చనిపోయారు, బలవన్మరణం అన్నారు. తర్వాత తండ్రి అనారోగ్యంతో ఇటీవల కాలంలో మరణించారు. సో నాయనమ్మ వసంత గారును తర్వాత పెదనాన్న వెంకటేశ్వరరావు గారు పెంచుతున్నారు ఇతన్ని. మరి ఇప్పుడు అంటే అతను చనిపోవటం విషాదం, నేను దాని గురించి నేనేమంటలేదు. ప్రేమించటం తప్పు అని కూడా నేను చెప్పాను, అది కూడా వాళ్ళ ఇష్టం. కానీ తల్లి తండ్రి లేరు, నాయనమ్మ సంరక్షణలో ఉన్నారు, తర్వాత పెదనాన్న చూసుకుంటున్నారు అన్నప్పుడు కొంచెం బాధ్యతగా ఉండాలి కదా. అవును, నేను ఒకటే చెప్తాను. నేను ప్రతిసారి ఏం చెప్తానంటేనండి, మీరు ఆర్థికంగా నిలదొక్కున్నాక మీరు ముందుకెళ్ళండి. ఇప్పుడు మిమ్మల్ని మీరు పోషించుకోలేని స్థితిలో ఉండి ఇంకొక అమ్మాయిని మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, ఏం చేస్తారు? ఏం పెట్టి పోషిస్తారు? జస్ట్ మళ్ళీ మీరు బర్త్డేను ఎయిదర్ అమ్మాయి వాళ్ళ కుటుంబానికి కానీ లేదు మీ కుటుంబానికి కానీ ఎంతకాలం ఎవడు పోషిస్తాడండి? ఈ రోజుల్లో పని చేసుకోకపోతే ఎవరికి రోజు వెళ్ళదు. ఎంత డబ్బున్న వాళ్ళైనా కూడా కూర్చుని తింటే కొండలు కరిగిపోతాయని. మరి అలాంటిది ఏం చూసి ప్రేమిస్తున్నారు వీళ్ళు? అసలు ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు పిల్ల తల్లిదండ్రులు. ఇచ్చినప్పుడు ఈ అబ్బాయి అయినా కొంచెం వెనక్కి వెళ్ళొచ్చు కదా. సరే పోనీ అమ్మాయిది తప్పు లేదు, లేదా తప్పు ఉంది మనకు తెలియదు. కానీ వాళ్ళు పిలిచిన ఇతను ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు? పిలిస్తే వెళ్ళాడు. పెళ్లి చేస్తామంటే వెళ్ళిపోతారా? పెద్దవాళ్ళని తీసుకునే వెళ్ళాలి కదా. ఇంకొకటి, పెళ్లి చేసుకుని ఏం చేస్తావు నువ్వు? ఇప్పుడు అనవసరంగా జీవితం లేకుండా అయిపోయింది కదా, ఒక మనిషే లేకుండా అయిపోయారు. అంటే ఇన్ని జరుగుతున్నాయి, ఎందుకు వీళ్ళల్లో ఆలోచన రాదు అనేది నా బాధ అండి. అన్ని రకాలుగా ఫాస్ట్ గానే ఉంటున్నారు. ఈ ప్రేమ దాకా వచ్చేసరికి ఒక ప్రేమ మైకం అనాలో, ప్రేమ గుడ్డిదని చెప్పినట్టుగా వీళ్ళ గుడ్డిలో అంటే వీళ్ళ కళ్ళు ముసిగిపోతాయో మనకు తెలియదు. వాళ్ళు పిలిచారట, పిలిస్తే గొడవలు అయ్యాయి. గొడవల్లో అమ్మాయి చెయ్యి కూడా విరిగిందిట. విరిగితే అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇతన్ని బంధించి కొట్టారు అని అంటున్నారు. మర్నాడు హాస్పిటల్ అడ్మిట్ చేస్తే చచ్చిపోయాడు అంటున్నారు. వాళ్ళు చెప్పిన కథనం అది. ఏది ఏమైనా ఒకవేళ పరువు హత్య అయినా తప్పేనండి. నేను కులాల విషయంలో నేనేం మాట్లాడిన, కులం మతం అనేది చేసుకునే వాళ్ళ ఇష్టం. వాళ్ళు మాకు అబ్జెక్షన్ లేదు, మేము అడ్జస్ట్ అవుతామంటే లెట్ దెమ్ గో ఫర్ ఇట్. అదేముంది, అది మనసుకు సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే, మీరు నిలదొక్కున్నాక పెళ్లి వరకు వెళ్ళండి. మీరు ప్రేమిస్తే ప్రేమించండి, కానీ అది మెయింటైన్ చేయండి. ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఈ రోజు ఇంత దూరం రాదు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. పేరెంట్స్ ఎందుకు వద్దన్నారో తెలియదు, ఎందుకు పిలిచి కొట్టారో తెలియదు. అంటే వ్యవహారం ఎంత దాకా వెళ్ళింది అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి పరువు హత్యలు అనేవి చాలా తప్పండి. చాలా మంది పరువు హత్యలు జరగకూడదు అది ఇది అంటారు, కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పిల్లల దాకా వచ్చేసరికి ఎవరి జాగ్రత్తలు వాడు పడుతున్నాడు. పెద్ద వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అందుకని నేను అనేది ఏంటంటే, సినిమాల్లో చూపించినట్టు మీరు చెయ్యొద్దు. సినిమా వేరు, జీవితం వేరు. ఇప్పుడు మీకు అప్పుడెప్పుడో ఒక సినిమా వచ్చిందండి, ఉదయ్ కిరణ్ ది. అమ్మాయి అమెరికా నుంచి ఎక్కడి నుంచో వస్తుంది, ఇద్దరు దగ్గర అయితే ప్రెగ్నెంట్ అయితే కలుసుకోవాలని, అదే ఏదో మొత్తానికి ప్రెగ్నెంట్ తేజ సినిమా నాది, ఎవరితో నాకు తెలియదు. కలుసుకోవాలని ప్రెగ్నెంట్ అవుతుంది. గజాల హీరోయిన్, గజాల కాదు అమ్మాయి ఎవరు, సరే ఏది ఏమైనా అందులో కూడా అంతే. లాస్ట్కి ఏమవుతుంది, వాళ్ళకి లాటరీలో డబ్బులు వస్తాయి, ఎలా బతకాలో తెలియనప్పుడు. అది సినిమా కాబట్టి లాటరీలో డబ్బులు వచ్చాయి. జీవితంలో ఎక్కడ లాటరీ తగులుతుంది మనకి? రేర్గా, అంటే రేరెస్ట్ రేర్ అలా అవడం అనేది. కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఆలోచించమని చెప్తున్నా. ఇవాళ శ్రవణ్ సాయి ఎవరు అబ్బాయి చనిపోవటం చాలా విషాదకరం. అబ్బాయి పేరు శివ కూడా ఉంది, అలియాస్ ఏదో శివ అని ఉంది. నేను ఒకటే చెప్తానండి, ప్రేమించుకోవటం తప్పొప్పు నేను చెప్పను, అది మీ ఇష్టాలు. అలాగే కులం మతం కూడా నేను మాట్లాడను. నేను మాట్లాడేది ఒకటే,
మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి, ఆ ఒక్కటే చెప్తా. అంటే ఎంతకాలం వెయిట్ చేయాలండి అంటే అది మీ ఇష్టం. అది అంతే, వాళ్ళకి బలం వచ్చి స్ట్రెంత్ వచ్చే వరకు అట్లీస్ట్ వెయిట్ లేదు చేయగలగాలి. మేము కష్టపడతాము గిన్నెలు తోముకుంటాం అంటే, మీకు నాకు తెలిసి ఒక ఆవిడ, ఇప్పుడు కాదు 50 ఏళ్ల క్రితం ఒక కథ రాసింది ఆవిడ, గంటి భానుమతి గారని. ఇలాగే వాళ్ళు చాలా బాగా పెంచుతారు ఆ పిల్లని. ఆ పిల్ల 10th క్లాస్ ఏదో చదువుతూ ఉంటుంది, ప్రేమలో పడుతుంది. పడితే విషయం ఈవిడకి తెలుస్తుంది, ఎవరో చెప్తారు. ఆ పిల్లాడి ఇంట్లో కూడా చెప్తారు. చెప్తే అప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, మర్నాడు పొద్దున్న నుంచి నువ్వు పొద్దున్నే 5ంటికి లేవాలంటుంది కూతుర్ని. ఎందుకు నేను లేవని అంటుంది. అదేంటి, నువ్వు ప్రేమించావు కదా, మరి నువ్వు అబ్బాయిని పెళ్లి చేసుకోదలుచుకున్నావు, నువ్వు లేచి ఇంట్లో పని అంతా చేయాలని పని చేయిస్తుంది. అప్పటి నుంచి కాఫీ ఇస్తుంది ఆవిడ, టీనో కాఫీనో ఇస్తుంది, పాలు ఇవ్వదు. తర్వాత పాకెట్ మనీ కట్ చేసేస్తుంది. నువ్వు ఇవాళ నుంచి స్కూల్కి బస్సులో వెళ్తావో నడిచి వెళ్తావో డిసైడ్ చేసుకో అని చెప్తుంది. చెప్పి అట్లాగా చేస్తే ఆ పిల్లాడికి కూడా అలాగే చేస్తారు. చేస్తే నాకు ఈ లైఫ్ వద్దంటుంది ఆ పిల్ల. ఇదేంటి, రేపు పొద్దున పెళ్లి చేసుకున్నాక దిస్ ఈజ్ యువర్ లైఫ్, నువ్వు దీన్ని అనుసరించాలి, నీకు అప్పుడు డబ్బులు ఉండవు, నేనైతే ఇవ్వను, నీకు పెళ్ళి అయితే చేస్తాను, నేను అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను, అంతవరకే, మిమ్మల్ని మీరే పోషించుకోవాలి. నువ్వు రేపొద్దున మరి ఇళ్లలో పాచి పని చేస్తావు, ఏం నీ బట్టలు కూడా నువ్వు ఉతుక్కో అంటుంది. పని మనిషిని కూడా మానిపిస్తుంది ఆవిడ. ఆ పిల్ల చేత పనులు చేస్తే నెలళ్ళకి ఇద్దరు దిగొస్తారు, దెబ్బకి వచ్చి దెబ్బకి ప్రేమ లేదు గీమా లేదు, చదువు మానేస్తానంటుంది. లేకపోతే అప్పుడు ఇంకా లేదు, నేను చదువుకుంటాను, ఇవన్నీ వదిలేస్తానని చెప్తాను. కష్టం అంటే వాస్తవాలు తెలిసాక నేను అనేది అది, వాస్తవాలు తెలుసుకోమని చెప్తున్నా. అంతేగాని మీరు వాస్తవ దూరాలు అనేవి ప్రేమలు. వాస్తవానికి దూరంగా ఉండేది ప్రేమ, వాస్తవానికి దూరంగా ఉండేది పెళ్లి. కాబట్టి పెళ్లి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి ఎప్పుడు కూడా. అందుకని మనం పిల్లలకి చెప్పేది ఒకటే, మీరు ప్రేమించడం తప్పు కాదమ్మా, ప్రేమించే వయసు ఏంటి, మీరు ప్రేమించాక ఎట్లా మిమ్మల్ని మీరు పోషించుకుంటారు, ఎవరికి భారం కాకుండా ఉండాలి ప్రేమ అనేది ఫస్ట్. అవును, అది నేను చెప్పేది. రైట్ మేడం. నిజంగానే పిల్లలకైతే కొంచెం కనువిప్పు రావాలి, వాళ్ళు తెలుసుకోగలగాలి, బలం రావాలి, నిలదొక్కుకోగలగాలి. సో అప్పుడు ఈ హత్యలు అనేవి ఆగుతాయి ఆగవా అనేది మనం ప్రెడిక్ట్ చేయలేం కానీ, బట్ కొంత చేంజ్ వస్తే చాలా తప్పండి. చంపటం అనేది చాలా తప్పు, ఒక ప్రాణం మనం పోయలేం కదా. అవును కదా, తీయటం చాలా సులభం మనకి. థ్యాంక్ యూ మ్యామ్.